ఈ లీడర్ బలిదేవత అన్నాడు కదా, అదే సోనియా గాంధీని వీడియోలు చూపిస్తా. బలిదేవత అన్నాడు కదా అధ్యక్ష. అయితే అధ్యక్ష కేసీఆర్ ఇవాళ కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఆ రోజు ఏం మాట్లాడినరు? పరిపాలన చేత కాదని, తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని, తెలంగాణలకు వ్యవసాయమే రాదని, వడ్లే బండే అని మాట్లాడినటువంటి తెలంగాణను ఇవాళ రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష, 10 ఏళ్ల పాటు ఆ రోజు ఏమైనా తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది, తెలంగాణలో పరిపాలన చేతమైతే అంటే ఇవాళ పరిపాలన చేసి చూపించిండు. 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి ధాన్యాగారంగా కూడా ఇవాళ కేసీఆర్ గారు తయారు చేసింది అధ్యక్ష. హరీష్ రావు గారు అయితే అధ్యక్ష విషయం ఏంటంటే ఇప్పుడు 290 అధ్యక్ష ఈ వీడియోలు ఫోటోలు మేము కూడా తీయగలుగుతాం సార్. లెట్ మీ కంప్లీట్ సార్. కంప్లీట్ చేయండి. అయితే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ రోజు మేము మాట్లాడింది అధ్యక్ష, సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను మరి ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో దానికి వాడుకోండి అని సార్. అధ్యక్ష ఇదంతా మనం ఒక్క సార్ అధ్యక్ష, ఈరోజు ఈ సమస్య రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అధ్యక్ష. రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, కృష్ణానదిలో నీళ్ల కోసం మన వాటా గురించి ఎంత పెద్ద ఎత్తున మాట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి అంశాన్ని గత 10 ఏళ్ళు దాని నుంచి పట్టించుకోకుండా వదిలేశారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీళ్ల కోసం, ఆ నీళ్లపైన ఉన్న వాటా కోసం, ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం, నడుస్తున్నటువంటి ప్రాజెక్టుల కోసం, కట్టబోయే ప్రాజెక్టుల కోసం నీటి వాటా గురించి వాళ్ళు పాపం తప్పించి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేయటమే కాదు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పేది లేనే లేదు, మా వాటా మాకు వచ్చేంతవరకు అని చెప్పి ఓ తీర్మానం చేయాలని ఈ సభలో తీర్మానం కూడా పెట్టారు తెలంగాణ ప్రయోజనాల కోసం. మొత్తం సమస్య అంతా చిన్న సమస్య, ఒకటే సమస్య, ఆ నీళ్ల కోసం పోరాటం చేసిన తీర్మానం. ఈ తీర్మానానికి సంబంధించి, ఇంత ముఖ్యమైన తీర్మానానికి సంబంధించి ఇప్పుడే మనం రామాయణం అంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కట్టే కొట్టే తెచ్చా, వాళ్ళది కట్టాడు కొట్టాడు సీతమ్మని తెచ్చాడు, ఇదే మొత్తం రామాయణం. అట్లాగే ఈ కృష్ణానది నీళ్ళకు సంబంధించి కూడా 3 అంశాలు అధ్యక్ష. ఇంత ప్రధానమైన అంశం చర్చ జరుగుతున్నప్పుడు, నీళ్ళ కోసమే రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు, ఈ రాష్ట్రం కోసమే మేము పోరాటం చేశారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా సభకు రావాలి కదా అధ్యక్ష. ఈరోజు దీని మీద చర్చలో పాల్గొనాలి కదా. మీరు చేస్తున్నటువంటి పోరాటానికి నా మద్దతు ఉందయ్యా, తీర్మానం ఏకగ్రీవం చేద్దాం, పోదాం, ఢిల్లీ పోదాం చెప్పాలి కదా. మీరు చెప్పండి, వారు వస్తారా రారా? నెంబర్ 1. రెండో అతి ముఖ్యమైనటువంటి అంశం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు ఆ లేఖ రాశారా లేదా చెప్పండి, రాశారా లేదా చెప్పండి. రెండో అంశం, అరే ఈ రెండే కదా ముఖ్యమైనవి. ఇక మూడోది అతి ముఖ్యమైనది, మేము పెట్టిన తీర్మానానికి మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మేము చేసే ప్రయత్నానికి మీరు బాగా చేస్తూ ఉన్నారు. మా వల్ల కాలేకపోయింది, మేము తప్పులు చేశాము, పొరపాటు అయిపోయింది, మీ తీర్మానానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తారా లేదా? ఈ 3 కదా. ఈ 3 వదిలేసి ఓ కథలని చెప్తే ఉపయోగం ఉంది. ఈ 3 మీద సమాధానం చెప్పండి హరీష్ రావు గారు. హరీష్ రావు గారు తొందరగా కన్క్లూడ్ చేయండి, చాలా మంది సభ్యులు మాట్లాడుతున్నారు ప్లీజ్. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మంచిగా చెప్పినారు అధ్యక్ష. విషయం ఏంటంటే సింపుల్, కుల్లా బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టుకున్నాం. ఇవాళ బడ్జెట్ను పక్కకు పెట్టి ఇవాళ అర్జెంటుగా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే, కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం. కుల్లా ఒకటి.
రెండు రెండు ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్లో మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు. చాలా సంతోషం. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఇకపోతే అధ్యక్ష 299 సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా ఆ రోజు డిస్కస్ చేసినాం మనం. దాంట్లో తెలంగాణకు యాజ్ ఆన్ టుడే 299 టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి 299 టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు 299 అవసరం ఉందని మీరు రాస్తే దాన్ని డాక్యుమెంట్ దాని ఆధారంగా ఇది స్పీకర్ గారు హరీష్ రావు గారు పదే పదే హౌస్ని మిస్లీడ్ చేస్తున్నాడు. అసలు వై ఆర్ యూ కోటింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? నో 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 ఇట్ ఈస్ దట్ ఈస్ వై కాంగ్రెస్ గవర్నమెంట్ హెస్ గివెన్ తెలంగాణ సపరేట్ స్టేట్. ఇది కేటీఆర్ గారు ఇప్పుడు స్పీకర్ గారు ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి పదే పదే హరీష్ రావు గారు హౌస్ని మిస్లీడ్ చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీ ఎన్ బ్లాక్ కేటాయింపజేసింది. ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలేదు. అసలు నిజంగా మీరేదో తెలంగాణ వచ్చిన ఏదో చెప్పుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పోయి 2015లో 219 అంటారు, 2016లో 219 అంటారు, 2016లో నో ప్లీజ్ నో 1 మినిట్. అదే స్పీకర్ గారు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి 299, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఆన్ గోయింగ్ వర్క్స్కి 225 అంటే 525 టీఎంసీకి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ ఆస్కింగ్. దట్ షుడ్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్. అసలు కంటెంప్లేటెడ్ వదిలేసిన ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్ వీ కెన్ ఆల్సో 525. మీరు ఆ మీటింగ్ పోయినరు. మరి మీరందరూ కూడా పోయి ఏం మాట్లాడుకున్నారో ఏం చేసుకున్నారో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అరే యూ వెంట్ ఎస్ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టు జల్ శక్తి మినిస్ట్రీ ఇన్ ఢిల్లీ. వీరు పోయి 299 టీఎంసీ రాసుకొచ్చిండ్రు. 525 ఇస్ ఆటోమేటిక్ ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్. మీరేదో ఆంధ్రప్రదేశ్లో ఆయన రాసిండ్రు 1956 అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే నీటి కేటాయింపుల్లో న్యాయం జరగాలని. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరెందుకు వైర్ కోటింగ్ ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్? మరి అదొకటి. రెండోది, అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కొల్యూడ్ అయినరా కాలేదా? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కొల్యూడరు? ఈరోజు ఆయన శాసనసభలో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మెగ్నానిమస్గా వాళ్ళ బౌండరీలో వాళ్ళ నీళ్లు మనకి ఇస్తున్నట్టుండే దాని గురించి సమాధానం చెప్పరా హరీష్ గారు మీరు? అదేవిధంగా స్పీకర్ గారు ది ఎంటైర్ హౌస్ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. చీఫ్ మినిస్టర్ గారు మేము ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అంటున్నారు. అంటే యూ ఆల్సో బీన్ ఎ మినిస్టర్. కెన్ ఈఎన్సీ గో అండ్ డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్? కెన్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్? No, 1 minute. No, 1 minute. No, that is why we have removed the services of the ENC. Now you can't quote him. He may be related to you, but you can't quote him. No, 1 minute. You can't quote him. 1 minute. Speaker Garu, see, as a minister, a chief minister, we are saying we are not handing over products. అంటే అరే మీరు 10 ఏళ్ళ నుండి ఇరిగేషన్ శాఖని
మీరు నాశనం చేసినంత స్వతంత్ర భారతదేశంలో ఎవరు నాశనం చేయాలి? యు ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. లక్షల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేశారు. ఇంకా మీరు మాట్లాడారు దేశం గురించి. శ్రీహరి గారు, కడియం శ్రీహరి. అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష, నేను ఒక విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే ఒక మాట మాట్లాడుతున్నారు. ఉత్తమ్జీ, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన ఆ అనుభవంతోనే ఆనాడున్న అరేంజ్మెంట్ మాత్రమే చెప్తున్నాను మీకు. సార్, బచావత్ అవార్డ్ KWDT1 బచావత్ అవార్డులో ఆంధ్రప్రదేశ్కు ఎన్ బ్లాక్ 811 TMCFT అలొకేట్ చేసిన బచావత్ అవార్డు ఫైనల్ ఆర్డర్లో యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్ లాస్ట్ 4-5 పేజెస్ చదివి చూడండి. యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్. ఆ లాస్ట్ 4-5 పేజెస్లో ప్రాజెక్ట్ వైజ్ కూడా అలొకేషన్ ఇచ్చారు. మీరు యూ ప్లీజ్ గో త్రూ. కృష్ణా డెల్టాకి ఎంత ఉంది, పక్కన తుమ్మలాయేశ్వరరావు గారు ఉన్నారు, వారిని కూడా అడగండి. కృష్ణా డెల్టాకి ఎంత అలొకేట్ అయింది, అదేవిధంగా నారాయణ సాగర్కి ఎంత అలొకేట్ అయింది, అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ఈ 299 అనేది ఎట్లా వచ్చింది అంటే 811లో యూటిలైజేషన్స్ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది, ఆంధ్ర ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది. దిస్ ఇస్ నాట్ అలొకేషన్, యూటిలైజేషన్స్. తెలంగాణలో 299 అప్పటి వరకు కన్సీవ్ కాబడ్డ ప్రాజెక్టుల ద్వారా 299 TMCFT వాడుతున్నారు. ఆంధ్రాలో అప్పటి వరకే కన్సీవ్ అయిన ప్రాజెక్టుల ద్వారా 512 TMCలు వాడుతున్నారు అనేది ఇట్ ఈజ్ ఓన్లీ యూటిలైజేషన్, నాట్ అలొకేషన్స్. అలొకేషన్ ఈజ్ అగైన్ ఎన్ బ్లాక్, కానీ దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ వైజ్ యూటిలైజేషన్స్ మేడ్ బై ది బచావత్ అవార్డ్. మీరు దాన్ని ఊకే 299కి ఒప్పుకున్నారు, మీరు 512కి ఒప్పుకున్నారు. మీరు మేజర్ ఇరిగేషన్. సరే, I agree with Kadiyam Srigari garu. En block allocation ఉన్నప్పుడు when a new state is formed, you can ask what you think is your rightful share. Why did you not ask your rightful share? No, see, I want to clarify. వారే చెప్పిండ్రు బచావత్ అవార్డులో, బచావత్ అవార్డ్ హియరింగ్స్ జరిగేటప్పుడు బచావత్ ట్రైబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూటిలైజేషన్ గురించి తెప్పించుకున్నారు. వాళ్ళు ఏం రాసిండ్రో సరే, దట్స్ నాట్ రెలవెంట్ నౌ. న్యూ స్టేట్ ఇస్ ఫార్మ్డ్. నో, ఎస్, యూ రీడ్ ద బచావత్ అవార్డ్. చూడు, ఐ హావ్ రెడ్ ద జడ్జ్మెంట్. ఇట్ ఇస్ నాట్ రెలవెంట్. మీరు చెప్పేది మీకు తెలియదు. ఓకే, వారికి బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా స్పీకర్ గారు, ఐ హావ్ రికార్డ్, ఐ హావ్ రెడ్ ద ఎంటైర్ జడ్జ్మెంట్. ఇన్ 76 it was published. It says en block award to Andhra Pradesh is 811. When the new state is created, we could have asked for 300, 400, 500, 600. మీరేదో యూ ట్రైంగ్ టు యూజ్ ద రాంగ్. వారు చెప్పింది కరెక్ట్ కాదు. అధ్యక్ష, నేనేమి సభను మిస్లీడ్ చేయడం లేదు, ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. వారే ఒప్పుకున్నారు బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 అని. నేనేం చెప్తున్నాను, ఎస్, అది కరెక్టే. ఆంధ్రప్రదేశ్కు 811 TMC వాటర్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అదే బచావత్ అవార్డులో యూటిలైజేషను తెలంగాణలో 299 ఉన్నది, ఆంధ్రాలో 512 ఉన్నది అని కూడా ఇచ్చింది. ఆ లెక్కనే మనం చెప్తున్నాం. ఇప్పుడు యాజ్ వి సెడ్, మేము చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా, మనం అందరం కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా proportionate to our catchment area, we have to demand. దాని కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక పర్యాయాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. దిస్ ఈజ్ ది మినిట్స్. ఎప్పటిది? అపెక్స్ బాడీ మీటింగ్ 22 October 2020.
అందులో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోతిరెడ్డిపాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసింది. 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు మీ జమానాలో అయింది. అది మర్చిపోతున్నారు. రెండవది సార్ ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే బచావతవాడు ప్రకారము శ్రీశైలం MDDL 830గానే ఉండాలి అని. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. కానీ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్ ద MDDL వాజ్ మేడ్ 850. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇట్లా మాట కరెక్ట్ కాదు. సీనియర్ అంటే రెస్పెక్ట్. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రి కాలేదు, నేను మంత్రి కాదు. మరి మీరు చంద్రబాబు మంత్రుడు, మీరు చంద్రబాబు మంత్రి. వన్ మినిట్ మీరేమన్నారు? మీరు మంత్రి అని అన్నాను. ఒక నిమిషం స్పీకర్ గారు. కడియం శ్రీగారి గారి మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్. కేసీఆర్ గారు క్యాచ్మెంట్ ఏరియానట. ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాటర్లకి వెళ్ళి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు. అరే వాట్ ఈస్ దిస్? మీరు రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష అక్కడ లేదా హరీష్ రావు గారు కడియం శ్రీగారి గారికి ఇచ్చింది. అక్కడ మెయిన్ స్పీకర్ కాదు అధ్యక్ష. నేను పదే ఎందుకు అడుగుతున్నా అంటే తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని. కానీ నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మళ్ళొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత 10 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది అధ్యక్ష. ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం, అధికార దాహం కోసం, అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్లు అయితోటి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి, నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రిని చేయాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం. ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండ్రు. మీకు దురాలోచన పుట్టింది, అధికారం పర్మనెంట్ మాదే, ఇంకెవరు రారు. మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయింది, మీ పని కథం అయిపోయింది. ఎందుకు అధ్యక్ష? ఏం మాటలది? నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తారని వస్తున్నాడు. నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈరోజు సభ పెట్టిండ్రు. అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభకు వచ్చిండ్రు అధ్యక్ష. సభకు వచ్చిన ఆయన సభకు జనాలను సమీకరిస్తేందుకు ఊరూరు పోయి బతులాడుతున్న జనాలు రమ్మని. అరే నల్లగొండ జిల్లా ప్రజలు చంప చెల్లుమనేటట్టు మీకు సమాధానం చెప్పిండు. ఏమని చెప్పిండు? 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి 12వ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్టులు కానీ కృష్ణా నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లాని అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పిచ్చిండ్రు. వారందరూ బాధతో సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా. మొన్న సభలో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఈయనకు మేనమాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు, అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు.
మావని మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష. 10 ఏళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళ ఇష్టం వచ్చి లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు, వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు కళలో సాకారం చేసినారు. ఏం సాకారం చేయలే, తాగుబోతుల తెలంగాణ చేసి బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్లు అప్పులమయం చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష? తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులం, నేను పొన్నం ప్రభాకర్ గారు మీ పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఈయన తెలంగాణ చావు నోట్ల తలకా పెట్టినా అంటాడు. 100 మంది 1000 మంది చనిపోయింది, కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బనే రాకిందా, ఇట్లా గీత పడ్డదా? కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది, అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. తెలంగాణ తెచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలము, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం, మూడు ప్రధానమైన అంశాలపైన వారు మాతోనే ఏకీభవిస్తా ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగడం జరిగింది అధ్యక్ష. మీరు మళ్ళా బీజేపీ తరఫున మాట్లాడుతుంది, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ ఈరోజు కాదు సార్, వినండి సార్, వినండి. మీరు కంక్లూడ్ చేసిండ్రు, అయిపోయింది సార్. ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను, హరీష్ రావు గారు కూడా వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది. ఈరోజు మేము సింపుల్ తీర్మానం అండి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వనరులకు సంబంధించి వారు సపోర్ట్ చేస్తా ఉన్నారా లేదా క్లారిటీ వారి పరంగా ఉన్నప్పుడు ఇంకా ఏమో అవసరం లేదు, ఇది చెప్పేదంతా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి సంబంధించి మరి సంపూర్ణ మద్దతు మీ పరంగా ఉన్నదనుకుంటూ మళ్ళీ ఇంకేదో అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, 1 నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి. ఎందుకంటే బీజేపీ నేను కోరుతా ఉన్నాను ప్రతిపక్షాలకు సంబంధించి, నేను బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎంఐఎం సోదరులు ఉన్నారు, వారు కూడా వారి అభిప్రాయాన్ని ఈ తీర్మానం విషయంలో వారి అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామికంగా. ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం అధ్యక్ష, అందుకోసమే మేము వారిని కోరుతా ఉన్నాము కంక్లూడ్ చేయమని. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పడం బాగుంది, కానీ ఎన్నిసార్లు మీరు మినిస్టర్స్ లేశారు? ఇప్పుడు మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ చేయకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సార్ అట్లీస్ట్ ఐ రిక్వైర్ 15 minutes, నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్. రెండోది, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హరీష్ రావు గారు 15 నిమిషాలు. ఒక్క విషయం, ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు 45 నిమిషాల టైం ఉన్నది మీకు మాట్లాడాలి. 45 నిమిషాలే, కానీ గంటన్నర మీరు మాట్లాడిండ్రు, ఎక్కడ సార్? గంటన్నర మీరు మాట్లాడిండ్రు. 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. వాళ్ళు అడిగిన అధికార పక్షం వాళ్ళు అడిగిన అలొకేషన్ చేయండి సార్, ఏ పార్టీకి ఎంత ఇస్తారో అలొకేషన్ చేయండి. ఉన్నది నా దగ్గర ఉన్నది. ఎక్కడ సార్? 39 మంది ఉన్న పార్టీకి ఇదా సార్ 45 నిమిషాలు ఉంటుందా సార్? బయటనేమో హరీష్ రావు గారు తీసుకో, హరీష్ రావు గారు తీసుకోవే. రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, రాజగోపాల్ రెడ్డి, హరీష్ రావు గారు ప్లీజ్. 1 గంట సభ నడుస్తే కాంగ్రెస్కు 32 నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది, మీకు 20 నిమిషాలు సమయం కేటాయించబడుతుంది. 2 గంటలు నడిస్తే 64 నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది, మీకు 39 నిమిషాలు. కానీ ఇప్పుడు నడిచిన 3 గంటలల్లా 1.5 hour మీరే మాట్లాడింది. వాళ్ళ మంత్రుల సమయం తీయంగా ఇప్పుడు 5 నిమిషాలల్లా కన్క్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాలలో దయచేసి అధికార పక్షం అడిగిన 3 రెజల్యూషన్స్ కు మీరు సమ్మతమా కాదా అది చెప్పండి. వేరే అభిప్రాయం ఉంటే మనం చెప్పండి సార్. ఇప్పటికీ స్పీకర్ సార్
మై అంబుల్ సబ్మిషన్ దయచేసి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. ఒకటి. రెండు, తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని 3 సార్లు చెప్పిన తప్పును ఒప్పుకున్నారు. 2 మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకి అప్పచెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్లగొండ సభ దెబ్బకి ఇవాళ పెట్టినందుకు చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తాం. ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. నాకు కొంచెం టైం ఇవ్వాలి దయచేసి. 5 minutes. వారు 15 minutes. నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాను. ఒకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. వారు ఒక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే నేను పోలే కదా మీటింగ్కు, నేను సంతకం పెట్టలేదు అంటుండ్రు. అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తే అధ్యక్ష? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా, ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెడతాడు, లేకపోతే సెక్రటరీ పెడతాడు తప్ప మంత్రులు పోయి సంతకాలు పెట్టేదో మంత్రులు పోయి మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు. ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది. ఇకపోతే అధ్యక్ష, బేసికల్లీ ఈరోజు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి, ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి? సెక్షన్ 3 మనకు వారు ప్రశ్నించారు. అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చేది చెప్తా ఉన్నా. నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వారు ప్లీజ్ విక్రమార్క, నువ్వు చాలా సీనియరు. సార్ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఒకవేళ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకుందాం, తప్పనిసరిగా వాటన్నిటి మీద మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజల్యూషన్కి ఈ 3 అంశాలు మేము చాలా స్పష్టంగా అడిగాం. ఇంత ప్రధానమైన అంశం వారు పెట్టినటువంటి తీర్మానం, వారు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి వారు ఒక తీర్మానం పెట్టారు. దాన్ని మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారా లేదా చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంత పెద్ద అంశం తెచ్చుకున్న రాష్ట్రం నీళ్ల కోసం అయితే ఇంత పవిత్రమైన సభలో ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసి ఏకగ్రంగా ఢిల్లీ పంపిద్దామంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ తీర్మానాన్ని మద్దతు ఇచ్చి దీని సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన ఏడు రాకుండాట రేపు నల్గొండ పోతారట. అదే చెప్పాల్సింది ఇక్కడ, చెప్పాల్సింది ఎవరు వదిలేసి ఎవరు బయటకు పోతా అంటే ఎట్లండి, ఇక్కడ రావాలని 2వ అంశం. 3వది, స్మితా సబర్వాల్ గారు రాసిన లేక కరెక్టా కాదా, వారు రాశారు, మీరు ఒప్పుకోండి, దాన్ని పొరపాటు అయిందని చెప్పండి, మొత్తం అయిపోతుంది. అంతేగాని పొద్దాక మీరు ఏదో పోతిరెడ్డిపాడు గురించి అవి గురించి డెఫినెట్గా మాట్లాడదాం. పోతిరెడ్డిపాడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారు, ఆ అంశాలని షార్ట్ డిస్కషన్ తీసుకుని ఇప్పుడు తీర్మానానికి మద్దతు ఇస్తున్నారు లేదో చెప్పి ముగించమని చెప్పండి అండి. ప్లీజ్ హరీష్ రావు గారు 5 నిమిషాలల్లో కంప్లీట్ చేయండి. లేకపోతే మీరు సీనియర్ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, నేను మైక్ కట్ చేస్తే మంచిగా ఉండదు. మీరు 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. నేను ఒక్క నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు మంత్రులు మాట్లాడితే మీరు మాట్లాడిచ్చేటట్లు చేస్తున్నారు, అట్లా చేయకండి. నేను దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సంయమనంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, వినాలే. ఇవాళ గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా? దయచేసి ఇప్పుడు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ కమ్మంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా, వారు మొత్తం పోతిరెడ్డిపాడు, శ్రీశైలము అన్నీ చూపించారు కదా. సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది 1, 2 వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు, దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందువల్ల దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి. బయట గౌరవనీయులైనటువంటి సభా నాయకులు కూడా బయట మాట్లాడి ఏమన్నారంటే కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం, 2 రోజులైనా మాట్లాడదాం, మీ మైకే కట్ చేయము, మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడొచ్చు అన్నారు. ఇక్కడనేమో నిమిషం మైక్ కట్ అవుతుంది. దయవుంచి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. అయితే అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనవి ఏంటంటే, తెలంగాణ గత 10 ఏళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక 1 నెల లోపల మన 2 జూన్ 2014 రాష్ట్రం ఏర్పడితే 14 జూలై 2014 రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయండి, దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి, సెక్షన్ 3 ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని 1 నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ కోసం సెక్షన్ 3 కింద లెటర్ పెట్టాం. అంటే దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరంన్నర అయినా కూడా పట్టించుకోకపోతే
కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి లేదా దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది. సంవత్సరంన్నరైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో సీరియస్గా పర్సూ చేశాం. తర్వాత రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షెకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే మీరు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోండి, తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు. వారి మీద ఉండే గౌరవంతో హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం, కంప్లైంట్ పెట్టాం. దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి, ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు 35-40 లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ జలాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి, అది జరగాలంటే సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కు రెఫర్ కావాలి. సో ఎట్ లాస్ట్ 8-9 ఏళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 6 అక్టోబర్ 2023 ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు, ఏదా 811 టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూడిడి 2లో అదనంగా ఇచ్చినటువంటి నీళ్లు, తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన 45 టీఎంసీలు, వీటన్నిటినీ కూడా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది. నౌ వి గాట్ ద ఆర్డర్. ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి, ఈ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది కదా, మన దేశంలో ట్రిబ్యునల్ అంటే 20 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో స్టార్ట్ అయితే ఇవాళ 2024, 20 ఏళ్ళుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది. మై రిక్వెస్ట్ త్రూ యూ సార్ టు ద గవర్నమెంట్, ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు, ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ల కేటాయింపులు, మనకు ఇంటర్నేషనల్ లా ఉంది, ఉత్తమ్ గారు చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్, పరివాహక ప్రాంతం ఆధారంగా, కరువు ప్రాంతం ఆధారంగా, మనకు ఆ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి. ఇప్పుడు మనం ఇందులో పెడదాం, ఈ ట్రిబ్యునల్కి ఒక స్టిపులేటెడ్ టైం, ఒక 6 నెలలు పెట్టి 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇలా రాజకీయం ఏం లేదు. ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే 9 ఏళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి. నౌ వీ గాట్ అన్ ఆపర్చునిటీ, ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది, ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారీగా కేటాయించినట్టు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నా. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు.